హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం. పార్టీ లైన్ దాటొద్దు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి. సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. ఏదైనా సమస్యలుంటే నాతో చెప్పండి, నాతో చెప్పలేని ఉంటే హైకమాండ్తో చెప్పండి. ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. సపరేట్ మీటింగులు పెడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేద్దాం. 90% పంచాయతీలను ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే. కొంతమంది నా దగ్గరికి పైరవీల కోసం వస్తున్నారు. ఎలాంటి పైరవీలు తన దగ్గర నడవయని ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య గ్యాప్ ఉండొద్దు అంటున్న దీపాదాస్ మున్షి. రహస్య సమావేశాలు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్జీ సెంటర్లో గురువారం జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్, దీపాదాస్ మున్షి. పార్టీ లైన్ ఎవరు దాటినా ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలి కానీ సపరేట్ మీటింగులతో పార్టీకి నష్టం కలిగించొద్దన్నారు. జూబ్లీ హిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ సెంటర్లో గురువారం సిఎల్పి సమావేశం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం 5 గంటల దాకా సుదీర్ఘంగా కొనసాగింది. పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై సమావేశంలో చర్చించారు. మీటింగ్ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి, పిసిసి చీఫ్, పార్టీ ఇన్ఛార్జీలతో ఎవరికైనా చెప్పుకోవచ్చు. అవసరమైతే నాకు చెప్పండి. నాకు చెప్పలేనివి ఏమైనా ఉంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళండి. నేనే స్వయంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పిస్తా. అంతేగాని సపరేట్ మీటింగ్లు పెడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. దీనివల్ల మీతో పాటు పార్టీకి కూడా నష్టం జరుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు తెలిసింది. పార్టీలో మనమంతా కుటుంబ సభ్యులం. మన మధ్య నమ్మకం, నిజాయితీ ముఖ్యం. మన లీడర్ మైండ్ సెట్ ప్రకారం మనం అందరం నడుచుకోవాలి అని ఆయన సూచించినట్లు సమాచారం. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు రెండోసారి గెలవడం అంత ఈజీ కాదని, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందన్నారు. కాగా కొంతమంది తన దగ్గరికి పైరవీల కోసం వస్తున్నారని, తన దగ్గర పైరవీలు నడవయని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. పైరవీలు చేస్తే జనాల్లో పలచబడతామనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన ప్రజల్లోకి తీసుకెళ్లండి అని ఎమ్మెల్యేలకు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లపై రాబోయే 10 రోజుల్లో బీసీ డెడికేషన్ కమిషన్ ప్రక్రియ పూర్తవుతుందని, లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఊర్ల నుంచి టౌన్లకు, రాష్ట్రంలోకి శరవేగంగా పట్టణీకరణ. గ్రామాల నుంచి సిటీలకు పెరుగుతున్న వలసలు. పల్లెల్లో 66 లక్షలు, పట్టణాల్లో 45 లక్షల కుటుంబాలు. రాష్ట్రంలో అర్బనైజేషన్ రేట్ 38%. ఇది జాతీయ సగటు కంటే 7% ఎక్కువ. రాష్ట్రంలో జనాభా పట్టణాల బాట పడుతున్నారు. పల్లెలను వదిలి సిటీలకు వలస వస్తున్నారు. చదువులు, ఉద్యోగాలు, ఉపాధి కోసం టౌన్లకు చేరుకుంటున్నారు. గ్రామాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, ఆ పనులు చేసేటోళ్ళు తగ్గిపోవడం కూడా వలసలకు కారణమవుతున్నాయి. ఈ విషయాలన్నీ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కులగణన సర్వేలో వెల్లడయ్యాయి. ఈ సర్వే రిపోర్టు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల సంఖ్య 66 లక్షలు కాగా, పట్టణాల్లోని కుటుంబాల సంఖ్య 45 లక్షలు. అంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 21 లక్షల కుటుంబాలే. అంటే రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్నదని అర్థమవుతుంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో అర్బనైజేషన్ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. పేదింటి విద్యార్థికి కలెక్టర్ సర్ప్రైజ్. పొద్దున్నే స్టూడెంట్ ఇంటి తలుపు తట్టిన యాదాద్రి కలెక్టర్ తనను తాను కలెక్టర్గా పరిచయం చేసుకొని అండగా ఉంటానని భరోసా. 10th ఎగ్జామ్స్ ముగిసే వరకు నెలకు 5,000 సహాయం చేస్తానని ప్రకటన. ఉన్నత చదువులకు కూడా తోడ్పాటు అందిస్తానని ఆ కుటుంబానికి హామీ ఇచ్చిన కలెక్టర్. 2027లో చంద్రయాన్ 4
వచ్చే 2 ఏళ్లలో భారత్ 3 ప్రతిష్టాత్మక మిషన్లను చేపడుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2027లో చంద్రయాన్ 4 మిషన్ను ప్రారంభించనుందని గురువారం మీడియాకు వెల్లడించారు. తొలి వన్డేలో 4 వికెట్లతో ఇండియా విక్టరీ. ఇంగ్లాండ్తో తొలి వన్డేలో ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. చేజింగ్లో శుభ్మన్ గిల్ 87 ముందుండి నడిపించడంతో 4 వికెట్ల తేడాతో గెలిచి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం దక్కించుకుంది. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దు అంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వండి నోటీసులో ఆదేశించిన పిసిసి క్రమశిక్షణ కమిటీ. ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించిన పిసిసి క్రమశిక్షణ కమిటీ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు గురువారం పిసిసి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కమిటీ చైర్మన్ జి చిన్నారెడ్డి పేరుతో ఈ నోటీసు జారీ అయింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు తీన్మార్ మల్లన్న పాల్పడుతున్నారని అందులో పేర్కొంది. ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వాలని, లేదంటే పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కమిటీ హెచ్చరించింది. మీరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ హైకమాండ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా మీడియా ముందు పరుష పదజాలంతో మాట్లాడుతున్నారని, బీసీల మనోభావాలను దెబ్బతీసేలా కునగరాని వేదికను తగలబెట్టినట్టు మీపై పిసిసి క్రమశిక్షణ కమిటీ పలు ఫిర్యాదులు అందాయి. పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత ఎజెండాతో ముందుకు పోతున్నారు. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలి అని షోకాజ్ నోటీసులో ప్రశ్నించింది. కాగా తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇచ్చే ముందు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. కులగణన నివేదికను వ్యతిరేకంగా మల్లన్న మాట్లాడిన తీరుపై చర్చించి షోకాజ్ నోటీసు ఇవ్వాలని తీర్మానం చేసినట్లు తెలుస్తుంది. ప్రాణాలతో తెగించి ప్రయాణం. అమెరికాలో ప్రవేశించిన తీరును గుర్తు చేసుకున్న ఇండియన్లు. బతికి బయటపడదాం అనుకోలేదు. దారి వెంట డెడ్ బాడీలు, తిండి లేక అవస్థలు, కండ్ల ముందే సముద్రంలో గల్లంతులు. మెక్సికో బార్డర్ గుండా అమెరికాలో అడుగు. డాలర్లు సంపాదించాలన్న ఆశతో అమెరికాపై ఉన్న క్రేజ్తో పలువురు ఇండియన్లు అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లారు. కొందరు ఏజెంట్ల చేతిలో మోసపోతే మరికొందరు తమ వాళ్ల కోసం దొడ్డిదారిన అక్కడికి చేరుకున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు వాళ్ళంతా ఇంటికి చేరుకుంటున్నారు. ఓ విమానంలో 104 మందిని అమెరికా వాపస్ పంపింది. అమెరికాలో అడుగుపెట్టేందుకు పడ్డ కష్టాన్ని ఒక్కొక్కరు మీడియాకు వివరించారు. రోజుల తరబడి తిండి నీళ్లు లేక అడవుల గుండా 45 కిలోమీటర్లు ప్రయాణించామని చెప్పారు. దారి వెంట శవాలు పడి ఉన్న ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ముందుకు సాగామన్నారు. ట్రక్కుల్లో పశువుల మాదిరి కుక్కి తీసుకువెళ్లారు. సముద్రంలో చిన్న బోటులో గంటల కొద్దీ జర్నీ చేయించారు. బోటు తిరగబడి కండ్ల ముందే కొందరు చనిపోగా మరికొందరు అడవిలో ప్రాణాలు వదిలారు. చివరికి మెక్సికో బార్డర్ గుండా అమెరికాలోకి ప్రవేశించినట్టు వారు తెలియజేశారు. బహిష్కరణ కొత్తేమీ కాదు అంటున్న మంత్రి జయశంకర్. సంఖ్యలు వేయకుండా సంప్రదింపులు జరుపుతున్నాం. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారుల బహిష్కరణ కొత్తేమీ కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. ఇది కొన్నేళ్లుగా కొనసాగుతున్నదని చెప్పారు. అమెరికా తాజాగా 104 మందిని ఇండియన్ మైగ్రెంట్స్ను స్వదేశానికి పంపించడంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి జయశంకర్ గురువారం ఒక ప్రకటన చేశారు. వలసదారులకు సంఖ్యలు వేసి పంపిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన ఈ సందర్భంగా స్పందించారు. డిపోర్టేషన్ సమయంలో మైగ్రెంట్స్ పట్ల అలా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలియజేశారు. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తున్నదని తెలిపారు. 2009 నుంచి అమెరికా బహిష్కరించిన ఇండియన్ల సంఖ్య 734 ఉంటే 2019లో 2042కు చేరుకుందని చెప్పారు. 2024లో 1368 మంది, 2025లో ఇప్పటి వరకు 104 మంది వెనక్కి పంపించిందని తెలియజేశారు. ఇండియన్లకు అమెరికా వాళ్ళు సంఖ్యలు వేసి పంపిన మౌనమేనా అంటూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఫైర్. ఇండియన్స్ తరలింపులో అమెరికా అమానవీయ చర్యపై విశ్వగురువు ఎందుకు మాట్లాడడం లేదు అని గడ్డం వంశీ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష ఎంపీల ఫైర్. పార్లమెంటు ఎదుర చేతులకు బేడీలతో నిరసన. ఆందోళన పాల్గొన్న ఖర్గే, రాహుల్ గాంధీ, అఖిలేష్ ఎంపీలు. తెలంగాణ నుంచి పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ, చామల అనిల్, రఘురామరెడ్డి ఈ చిత్రంలో చూడొచ్చు. ఇండియన్స్ పట్ల అమెరికా వ్యవహరించిన తీరుపై ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు. దేశ పౌరుల చేతికి సంఖ్యలు వేసి పంపినా మౌనంగానే ఉంటారా అని కేంద్రంపై ఫైర్ అయ్యారు.
గురువారం పార్లమెంటు సమావేశాల సందర్భంగా మకర ద్వార్ వద్ద చేతులకు బేడీలు వేసుకుని ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు తెలియజేశారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలకు లైన్ క్లియర్. వారసత్వ ఉద్యోగాల ఏజ్ లిమిట్ను పెంచుతూ సర్క్యులర్ జారీ. 40 ఏళ్లలోపు ఉన్న కార్మికుల వారసులకు దక్కనున్న ఉద్యోగాలు. సింగరేణి పరిధిలో 500 మందికి పైగా ప్రయోజనం. యూజీసీ గైడ్లైన్స్తో యూనివర్సిటీలకు ముప్పు. కేంద్రం తీరుతో అవి స్వయం ప్రతిపత్తి కోల్పోతాయి. వీసీల నియామకాన్ని గవర్నర్లకు అప్పగించడం ఏంటి? విద్యా కమిషన్ సదస్సులో వ్యక్తుల ఆందోళన. యూజీసీ తన పరిధి దాటుతున్నది అంటున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి. వర్సిటీలపై యూజీసీ జోక్యం తగ్గించాలి అంటున్న ప్రొఫెసర్ హరగోపాల్. యూజీసీ ద్వారా వర్సిటీలకు కేంద్రం దాడి అంటున్న ఆకునూరి మురళి. యూజీసీ గైడ్లైన్స్ ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసేలాగా ఉన్నాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మార్గదర్శకాలు యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని, రాష్ట్రాల హక్కులను హరించేలాగా ఉన్నాయని అన్నారు. వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో ఎస్సీఈఆర్డీ భవన్లో యూజీసీ నిబంధనలు స్టేట్ వర్సిటీల్లో జోక్యం అనే అంశంపై తెలంగాణ విద్యా కమిషన్ సదస్సు నిర్వహించింది. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ యూజీసీ తన అధికారుల పరిధిని దాటి సిఫార్సులు చేస్తున్నదని విమర్శలు చేశారు. యూజీసీ కొత్త రూల్స్తో విద్యార్థులకు నష్టం. రాష్ట్ర హక్కులను హరించకుండా నిబంధనలు రూపొందించండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటీఆర్ విజ్ఞప్తి. మిడ్ మానేర్ మీదుగా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ వేయాలని మరో మంత్రి గడ్కరీకి రిక్వెస్ట్. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి అంటున్న బీజేపీ ఎంపీ కృష్ణయ్య. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి అంటున్న కృష్ణయ్య. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. పార్లమెంటులో వెంటనే బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఓబీసీ నేషనల్ సెమినార్. పార్లమెంటులో వెంటనే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో 50% పైగా ఉన్న బీసీల కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో తాము డిమాండ్ చేస్తున్నామని గుర్తు చేశారు. గురువారం ఢిల్లీలోని ఏపీ తెలంగాణ భవన్లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో ఓబీసీ నేషనల్ సెమినార్ జరిగింది. ఈ సెమినార్కు బీసీ సంక్షేమ సంఘం నేతలు బోను దుర్గా నరేష్, గుజ్జు కృష్ణ అధ్యక్షన ఈ కార్యక్రమం జరిగింది. సమన్వయంతో ముందుకు వెళ్ళండి. రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. సభలపై చర్చించేందుకు వచ్చాం అంటున్న భట్టి. కులగణన సర్వే నివేదికను కేసీ వేణుగోపాల్కు అందజేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన సర్వే నిర్వహించామని, ఎస్సీ వర్గీకరణకు కులగణన రిపోర్టుకు కేబినెట్లో ఆమోదం తెలిపాం. ఇవి 2 దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్న అంశాలు. ఇప్పుడు వీటిని సాకారం చేయడంతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దాని గురించి అధిష్టానంతో చర్చించడం కోసం ఢిల్లీకి వచ్చామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని రాష్ట్ర నేతలకు కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సూచించారు. గురువారం హైదరాబాద్లో ఎమ్మెల్యేలతో మీటింగ్ తర్వాత పార్టీ స్టేట్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా లోధి రోడ్లోని కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. రాత్రి 9:25 ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తొలుత 20 నిమిషాల పాటు కులగణనపై చర్చించారు. ఈ భేటీలో పార్టీ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్, బలరాం నాయక్, సురేష్ షెట్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులగణన నివేదికను కేసీ వేణుగోపాల్కు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. వర్గీకరణను అడ్డుకునే కుట్రలు సాగవు అంటున్న వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. న్యాయపరమైన సమస్యలు రాకుండా ముందుకు వెళ్తున్నాం అంటున్న దామోదర. ఎస్సీ వర్గీకరణ జరగడం ఇష్టం లేని వ్యక్తులు వర్గీకరణ పేరిట మనుగడ సాధించాలనుకునేవారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ అన్నారు. వర్గీకరణను అడ్డుకునే కుట్రలు సాగవన్నారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారిని తాను చిల్లర మాటలు, బట్టేబాజీ మాటలు మాట్లాడిని జాతిని మోసం చేసే వ్యక్తిని కాదన్నాని, తనది ఎవరికి భయపడే తత్వం కాదని, వర్గీకరణ చేసి తీరుతామని స్పష్టం చేశారు. అన్నదమ్ముల్లా ఉండాల్సిన మాలా మాదిగల నడుమ వివాదాలు, న్యాయపరమైన చిక్కులు సృష్టించి వర్గీకరణను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారని మంత్రి దామోదర రాజనరసింహ తెలియజేశారు. పంచాయతీలను గ్రేడ్లుగా విభజించండి. మంత్రి సీతక్కకు పంచాయతీ సెక్రటరీల వినతి.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా డివైడ్ చేయాలని, క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ కోరింది. గత ప్రభుత్వంలో నియమితులైన సెక్రటరీల ప్రొబిషన్ టైంను 4 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. గురువారం బేగంపేట ప్రజాభవన్లో పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ డైరీని మంత్రి సీతక్క రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ వాణి పంచాయతీ సెక్రటరీల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సెక్రటరీలను నియమిస్తున్నారని, ఈ పద్ధతిని ఆపాలన్నారు. ఇప్పటికే అలా రిక్రూట్ అయిన సెక్రటరీలను రెగ్యులర్ చేయాలని మంత్రిని కోరారు. 317 జీవోతో నష్టపోయిన స్పౌస్ మెడికల్ సెక్రటరీలను బదిలీ చేయాలని నేతలు కోరారు. త్వరలో ఈ సమస్యలను ఉన్నతాధికారులతో చర్చలకు పిలుస్తారని మంత్రి సీతక్క తమకు హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఫోన్ టాపింగ్ కేసులో రాధాకిషన్ రావు అరెస్టుపై హైకోర్టు స్టే. ఫోన్ టాపింగ్ వివాదానికి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుడైన రాధాకిషన్ రావు అరెస్టుపై హైకోర్టు గురువారం స్టే మంజూరు చేసింది. ఇదే కేసులో మరొక నిందితుడైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో రాధాకిషన్ రావు అరెస్టుపై స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో భాగంగానే చక్రధర్ గౌడ్కు నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు పోలీసులు కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్ రావుతో పాటు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రెండో నిందితుడైన రాధాకిషన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం దీనిని జస్టిస్ కె లక్ష్మణ్ విచారించారు. రైతు భరోసాను ఏకకాలంలో విడుదల చేయాలి అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. పంటలేసి చాలా కాలమైన పూర్తి నిధులు ఇవ్వరా అని ప్రశ్నిస్తున్న కవిత, రైతు భరోసా నిధులను ఏకకాలంలో విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. గురువారం పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు కవితను ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు భరోసా విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు నిధులు టంగుమని రైతుల ఖాతాల్లో పడేవని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం దశల వారీగా నామమాత్రపు నిధులు విడుదల చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రైతులు పంట వేసి చాలా కాలమైపోతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. సర్పంచుల పదవీకాలం పూర్తయి ఏడాదైనా ఇంకా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని కవిత ఫైర్ అయ్యారు. మేడిగడ్డ వ్యవహారంలో స్టే పొడిగింపు. కేటీఆర్ పిటిషన్పై హైకోర్టు విచారణ 12కు వాయిదా. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన సందర్భంగా అనుమతులు లేకుండా డ్రోన్ వినియోగించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు గంట వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్పై పోలీసులు నమోదు చేసిన కేసు విచారణను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు మరొకసారి పొడిగించింది. ఇందులో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన పోలీసులు ఫిర్యాదుదారైన నీటిపారుదల శాఖ సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వలీ షేక్ను ఆదేశించింది. మేడిగడ్డ సందర్శన వ్యవహారంపై పోలీసులు గత ఏడాది జూలై 29న మహదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్, గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ మరొకసారి విచారణ చేపట్టి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను 12కు వాయిదా వేశారు. గత విచారణ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మేడిగడ్డలో నీరు ఉన్నా విడుదల చేయకపోవడంతో పిటిషన్లు బ్యారేజీని సందర్శించారన్నారు. దీనివల్ల ఖరీఫ్ రైతుల నష్టం వాటిల్లిందన్నారు. అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ గేట్లు ఎత్తి నీటి వదలలేదని విషయంపై వీడియోను చిత్రీకరిస్తుంటే నీటిపారుదల శాఖ అధికారులు దురుద్దేశంతో ఫిర్యాదు చేశారని వారు మండిపడ్డారు. యూజీసీ కొత్త రూల్స్తో విద్యార్థులకు నష్టం అంటున్న కేటీఆర్. రాష్ట్ర హక్కులను హరించకుండా నిబంధనలను రూపొందించండి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కేటీఆర్ విజ్ఞప్తి. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని, హక్కులను హరించకుండా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ నూతన నిబంధనలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి గురువారం ఢిల్లీలోని పార్లమెంట్లో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. తొలుత యూజీసీ నూతన నిబంధనలకు సంబంధించిన అంశంపై ధర్మేంద్ర ప్రధాన్తో కేటీఆర్ బృందం భేటీ అయ్యింది. తర్వాత నేషనల్ హైవే 365 బి విస్తరణపై నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం విజయ్ చౌక్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యూజీసీ నిబంధనలో చేయాల్సిన మార్పులపై బీఆర్ఎస్ ఆలోచనలు 6 పేజీల లేఖ రూపంలో ఇచ్చామని వెల్లడించారు. రాష్ట్ర పరిధిలోని వర్సిటీల వైస్ ఛాన్సలర్ నియామకానికి
వేసే సెర్చ్ కమిటీలకు బాధ్యతను పూర్తిగా రాష్ట్ర గవర్నర్కు అప్పగిస్తూ కేంద్రం తీసుకురానున్న యూజీసీ నిబంధనలు సరికాదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలను గవర్నర్ల రూపంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన అధీనంలోకి తీసుకోవడమే అని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. అలాగే నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్ అనే ఒక నిబంధనను తీసుకురావడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు రిజర్వేషన్లు కోల్పోతారని చెప్పారు. అభ్యర్థులు దొరకలేదని సాకుతో ఆ ఉద్యోగాలు ఇతర కేటగిరీలకు భర్తీ చేసే ప్రమాదం ఉందన్నారు. ఇది రాజ్యాంగ ఆయా సామాజిక వర్గాలకు ఇచ్చిన హక్కును హరించడమే అవుతుందన్నారు. యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీ కేవలం విద్యార్థులపై మాత్రమే కాకుండా పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రికి కేటీఆర్ సూచించినట్లు తెలుస్తుంది. సార్, మా ఇద్దరు కొడుకులకు సర్కారు కొలువులు అయినా కానీ మమ్మల్ని చూస్తలేరు అంటూ కొడుకులపై తల్లిదండ్రుల ఫిర్యాదు. 10 లక్షలు అప్పు చేసి 3.5 ఎకరాలు కొనిచ్చాం, ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా సంరక్షణ పట్టించుకుంటలేరు అంటూ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ గారికి వృద్ధ దంపతుల ఫిర్యాదు. సార్, మాకు 2 కొడుకులు, వారికి నౌకర్లు. పెద్దోడు ఆర్మీలో, చిన్నోడు లైన్మెన్గా చేస్తున్నారు. 10 లక్షల అప్పు చేసి 3.5 ఎకరాల భూమిని కొనిచ్చాం, అయినా కానీ మమ్మల్ని చూడడం లేదు అంటూ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్కు కంప్లైంట్ చేశారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన గుజ్జుల సాయిలు చిలకమ్మ దంపతుల 2 కొడుకులు ఉన్నారు. తమ సంరక్షణ పట్టించుకోవడం లేదని, ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆఫీసర్లు స్పందించి న్యాయం చేయాలని కోరారు. వృద్ధ దంపతుల ఫిర్యాదుపై సిపి స్పందించి చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై కఠిన చర్యలు తీసుకునేలాగా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ మెయింటెనెన్స్ యాక్ట్ 2007 చట్టం అమలులో ఉందని సిపి తెలియజేశారు. సింగరేణి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. కొత్తగూడెంలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సింగరేణి భవిష్యత్ పరిరక్షణకు ఉద్యమం చేస్తాం అంటున్న కూనంనేని, సింగరేణి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కమిటీ మీటింగ్ గురువారం చుంచుపల్లి మండలంలోని సిపిఐ ఆఫీసులో జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ అధ్యక్షన జరిగింది. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ గత సర్కార్ సింగరేణికి పెట్టిన బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెల్లించడం లేదని, దాదాపు 25,000 కోట్లకు పైగా ఉందని పేర్కొన్నారు. సింగరేణి వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టినంతగా సంస్థ అభివృద్ధికి కృషి చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వాల మెప్పు కోసం లాభాలే లక్ష్యంగా ఇంట్రెస్ట్ పెట్టినట్టుగా కొత్త మైన్స్ పైన దృష్టి సారించడం లేదన్నారు. ప్రభుత్వాలు యాజమాన్యం విధానాలతో త్వరలో సింగరేణి కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందన్నారు. సంస్థను బ్రతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, పరిరక్షణకు ఉద్యమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జీవో నంబర్ 22ను సింగరేణిలో పక్కాగా అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనులు పుట్టినిల్లైన ఇల్లందు కొత్తగూడెం ఏరియాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. అందరితో అందరి కోసం అంటున్న ప్రధాని మోదీ, ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానం ఇదే. కాంగ్రెస్ హయాంలో అన్ని బుజ్జగింపు నిర్ణయాలే, అన్ని వర్గాల సంతృప్తే మా లక్ష్యం. అంబేద్కర్ అంటే కాంగ్రెస్కు గౌరవం లేదు అని ప్రధాని మోదీ వ్యాఖ్యలు. సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితో కలిసి అందరి అభివృద్ధి కోసం సిద్ధాంతమే తమ ప్రభుత్వాన్ని నడిపిస్తుందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. పేదలు, మధ్యతరగతి, కొత్తగా మధ్యతరగతిలో చేరుతున్న వారి సంక్షేమం కోసం సర్కారు పనిచేస్తుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదిలిస్తూ మోదీ గురువారం రాజ్యసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్పై విమర్శలు కురిపించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 6 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పాలనలో బుజ్జగింపు విధానాలే నడిచాయి. కొందరికి మాత్రమే ఇవ్వడం, మిగిలిన వారికి నిరాకరించడం అనే విధంగా పాలన నడిచింది. 2014 తర్వాత ఈ పద్ధతి మారింది. బుజ్జగింపు విధానాల మీద కాకుండా అందరి సంతృప్తి లక్ష్యంగా పాలన మొదలైందని, వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడం, ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరికీ పథకాలను చేరువ చేయడంపైనే దృష్టి పెట్టాం అని మోదీ అన్నారు. ఈ విధంగా ప్రతి స్థాయిలో సబ్కా సాత్ సబ్కా వికాస్ విధానాన్ని అమలుపరిచాం. దాని ఫలితాలు ప్రస్తుతం చూస్తున్నాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం అని మోదీ తెలిపారు. సారథ్యం సందిగ్ధం. కొలిక్కిరాని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ.
ఇద్దరు కీలక ఆశావాహుల పరస్పర ఫిర్యాదులు జిల్లా అధ్యక్షుల ఎన్నిక వివాదాస్పదం కావడంతో మరింత జాప్యం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక మరింత జాప్యమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సంస్థాగతంగా అర్హత సాధించిన ప్రస్తుత పరిస్థితిలో ఆలస్యమయ్యే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి ఉన్నవారికి రాష్ట్ర పార్టీ సారథ్య బాధ్యతలు కట్టబెట్టాలా లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అనే విషయంపై ఇప్పటికీ 2 సార్లు అంతర్గతంగా అభిప్రాయాలు తీసుకున్నారు. అయినా ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్ నాయకులు పోటీ పడుతున్న సందర్భంలో ఎవరికి బాధ్యతలు కట్టబెట్టాలనేది అధినాయకత్వానికి సవాల్గా మారిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమైంది. దీనికి తోడు ఆశావాహుల్లో 2-3 కీలక నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం జాతీయ నాయకత్వానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందని ప్రచారం జరుగుతుంది. నాయకుల పరస్పర ఫిర్యాదులపై జాతీయ నాయకత్వం ఆరా తీస్తుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఎన్నిక ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల నేతలు వెల్లడిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సద్గురు. సీఎం రేవంత్తో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ గురువారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు ముచ్చటించారు. మీ ఆలోచనలు అద్భుతం, తెలంగాణ భవిష్యత్తుపై మీ దూరదృష్టి అమోఘం. సీఎం రేవంత్ రెడ్డిపై WEF అధ్యక్షుడి ప్రశంసలు. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి మీ ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక సదస్సు అధ్యక్షుడు బోర్గ్ ట్రెండ్ ప్రశంసించారు. రేవంత్ దూరదృష్టిని, సమర్థ ఆలోచన విధానాన్ని, సమాజ హితం దావోసులో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం పాల్గొని 1.78 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో WEF అధ్యక్షుడు గురువారం సీఎంకు లేఖ రాశారు. రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం విజయవంతం కావడాన్ని ఆయన అభినందించారు. శ్రీనాథ్ జ్యువెలర్స్ 8 కోట్లతో పరారీ. శ్రీనాథ్ జ్యువెలర్స్ ముందు ఏడుస్తూ గోడు వినిపిస్తున్న బాధితులు. తానాజీ అనే వ్యాపారిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మీనగర్ బులియన్ మార్కెట్లోని శ్రీనాథ్ జ్యువెలర్స్ వ్యాపారి పోలీసుల ఫిర్యాదులు పేర్కొన్న విధంగా 3 కోట్లు కాకుండా బాధితులు తెలియజేసిన వివరాల ప్రకారం దాదాపు 8 కోట్ల రూపాయలతో సదరు వ్యాపారి ఉడాయించిన సంఘటన గోదావరిఖని పట్టణంలో హాట్గా చర్చ జరుగుతుంది. మహారాష్ట్ర నుండి గోదావరిఖనికి వచ్చి శ్రీనాథ్ జ్యువెలర్స్ పేరుతో షాప్ నడిపిస్తూ బాధితుల వద్ద అప్పుగా కొన్ని కోట్ల బంగారం ఇస్తానని, కొన్ని కోట్లు ఇతర రకాలుగా మరికొన్ని కోట్ల రూపాయలు ప్రజల నుండి నమ్మబలికి తీసుకొని వారం రోజుల కిందట షాప్ మూసివేసి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. బాధితుల సమాచారంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వారం రోజుల నుండి షాప్ తెరవకపోవడంతో బాధితులు అటు వచ్చి అడిగి తెలుసుకోగా జరిగిన సంఘటనను విని నివ్వెరపోయి గోడున విలపిస్తున్నారు. కొందరు బాధితులు ఏం చేయాలో తోచక ఏడుస్తూ మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అప్పుగా ఇస్తే, వారికి డబ్బు ఇస్తే వడ్డీ వస్తుందని ఆశపడ్డాం, కానీ ఈ విధంగా మోసపోతామని అనుకోలేదని వారికి డబ్బులు ఇచ్చిన ప్రజలు బాధ వ్యక్తం చేస్తూ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.